సైడ్ నుంచి నోట్ తీసుకెళ్ళాలి సాక్షి ఎన్ఆర్ఐ 2014 ఇంకా కూడా తెలుసుకోవాలి. విశాఖపట్నంలోని పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపుగా 10 రోజుల పాటు 60 ఏళ్ల పైబడిన వృద్ధులకి ఎటువంటి సమస్యలున్నా వారికి సెంట్రల్ సెక్టర్ స్కీమ్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన అనేది 2017లో మోదీ గారి ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్ని జిల్లా మొత్తం కూడా దీన్ని అమలు చేయడం జరుగుతోంది. దాదాపుగా 8-9 చోట్ల స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ కలెక్టర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, అలాగే ఇతర అధికారులు, అలాగే అడిషనల్ డైరెక్టర్ మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు అందరితో సహకారంతో మా పార్టీ కార్యకర్తలతో అందరినీ దీనిలో ఇన్వాల్వ్ చేసి పెద్ద సంఖ్యలో వయోవృద్ధులు ఇక్కడికి వచ్చి తమకు ఉన్నటువంటి ఇబ్బందిని టెస్ట్ చేయించుకొని ఆ ఉపకరణాలు ఉచితంగా పొందేటువంటి ఈ మంచి పథకాన్ని అమలు చేయాలని చెప్పి నేను కోరగానే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు మన విశాఖపట్నానికి ఇది శాంక్షన్ చేయటం నిజంగా సంతోషం. కొద్ది వారాల క్రితం మనం సుమారు 2.5 కోట్ల రూపాయల విలువైన ఉపకరణాలని 3000 ఉపకరణాలని దివ్యాంగులకి విశాఖపట్నం పార్లమెంట్లో ఉచితంగా అందివ్వటం జరిగింది. దాని తర్వాత ఈ విధంగా వృద్ధులకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం నేను చేసిన ఈ ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వ సహాయం, అలాగే స్థానిక అందరూ అధికారుల సహకారం, మా పార్టీ కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్ ఇదంతా కూడా చాలా సంతోషదాయకం. సో ఈరోజు వచ్చినటువంటి అనేక మందితో విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో నేను కలిసి మాట్లాడటం జరిగింది. పెద్ద వయసు వారు 100 సంవత్సరాల వయసు వారు కూడా ఇక్కడికి రావటం జరిగింది. అనేక మందికి వినికిడి సమస్య, ఎవరు కూడా ఇంతవరకు టెస్ట్ చేయించుకున్నా కూడా ఇప్పుడు మెషిన్ లాంటివి పొందలేదు. సో హియరింగ్ ఎయిడ్స్ అటువంటి వారికి పెద్ద సంఖ్యలో ఇక్కడ లభించబోతున్నాయి. అలాగే మరి కాలి సమస్య, కంటి చూపు సమస్య, దంతాల సమస్య, ఈ విధంగా అందరినీ పలకరించాక కలిశాక ఈ క్యాంప్ ఎంత ఉపయోగపడినుందో నాకు నిజంగా చాలా ఆనందం కలిగింది. సో ఇక్కడ ఈరోజు క్యాంపుకు వచ్చిన వారందరికీ త్వరలో మరి టెస్టులు నిర్వహించబడుతున్నాయి. త్వరలో వారందరికీ ఉచితంగా ఉపకరణాలు అందజేసే ప్రయత్నం చేస్తాం. సో సుమారుగా కనీసం విశాఖపట్నం మొత్తం మీద విశాఖ పార్లమెంట్లో కనీసం 4-5 వేల మందికి ఇటువంటి ఉపకరణాలు అందజేయాలన్నటువంటి సంకల్పంతో మేమందరం పనిచేస్తున్నాం. సో ఇందులో భాగస్వామ్యంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి అలింకో వారికి, స్థానిక మరి డిపార్ట్మెంట్ మాధవి గారికి, ఆ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్, అలాగే మా పార్టీ సహచరులు మొత్తం సమన్వయకర్త ఈ కార్యక్రమానికి రవికుమార్ గారికి, అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో బహుశా నాకు తెలిసి ఈ సంవత్సరం 2-3 సంవత్సరాల్లో ఈ పార్లమెంట్లో విశాఖ తర్వాత ఇక్కడ నిర్వహించబడటం ఇదే మొదటిసారి. సో దాదాపుగా 2017 తర్వాత ఈ పథకం ప్రారంభమైన తర్వాత ఇది మొదటిసారి జరుగుతోంది ఇక్కడ. సో కాబట్టి ఇటువంటి
కార్యక్రమాన్ని సఫలీకృతం చేయటం, మీడియా మిత్రులు కూడా పూర్తి స్థాయి సహకారం అందించాలని, వచ్చిన వారు కొంతమంది మాకు మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకొని వచ్చామని తెలిసి సంతోషం కలిగింది. ఈ క్యాంపులు 5వ తేదీ వరకు, మార్చి 5వ తేదీ వరకు ఈ పార్లమెంట్లో, విశాఖపట్నం పార్లమెంట్లో నిర్వహించబడతాయి. సో పెద్ద ఎత్తున వయోవృద్ధులందరూ వచ్చి తమకు కావాల్సినటువంటి తమ ఇబ్బందుల్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలని వారందరినీ కోరుతున్నాం. నమస్కారం. జై హింద్.